హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ మీద థర్డ్ క్లాసెస్ చెప్పుకుందాం. ఆల్రెడీ 2 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి కదా. ఆ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఇంట్రెస్ట్ అనే ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ ఉంటాయి, చూడండి. ఓకేనా, తెలుగులో నీట్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం థర్డ్ క్లాసెస్ చెప్పుకుందాం, కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చెప్పండి. ఓకే, చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. చూడండి, మన దగ్గర సమ్ ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఒక 500 ఉందనుకోండి. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అనుకోండి. ఓకేనా, టైం వచ్చేసరికి 1 year అనుకోండి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సో 500లో 2% పర్ యానం అంటే 2% ఎంత అవుతుంది? 10 రూపీస్ అవుతుంది, అవునా? ఇప్పుడు అదే 500 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, టైం 1 year అనుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? 500లో 3% అంటే 15%, అవునా? ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 1% పెరిగింది, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 5 రూపీస్ పెరిగింది. సో డైరెక్ట్గా మనం 3% చేయకుండా ఈ 1% చేస్తే 5 రూపీస్ వచ్చింది కదా, ఆ 5 రూపీస్ దీనికి యాడ్ చేస్తే సరిపోద్ది కదా, అవునా? సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది, ఓకేనా, ఇంట్రెస్ట్ సమ్ అమౌంట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది తెలియదు, ఇది ఇవ్వడం అనమాట. ఓకేనా, ఇది ఇవ్వడం. నెక్స్ట్ ఏం చేస్తాడు? సేమ్ దాని మీదే ఇంట్రెస్ట్ ఒక 3% 4% పెరిగింది అంటాడు. ఓకేనా, టైం అదే అంటాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనకి వాడు వై ఇవ్వలేదు, మనం వై ఫైండ్, ఈ 3 ఉన్నాయి కాబట్టి వై ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. కానీ మనకు అడుగుతుంది ఏంటిది? ఇది ఇంట్రెస్ట్. సో మనకు అక్కడ వై అవసరం లేదు, ఆల్రెడీ అమౌంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్. ఓకేనా, ఇందులో 3% ఫైండ్ అవుట్ చేసి, ఓకేనా, అది దీనికి యాడ్ చేస్తే సరిపోయింది కదా. సేమ్ ఇలాగే ఇక్కడ 2% ఇచ్చాడు, 1% ఇంక్రీజ్ అయింది అనుకోండి. మనం డైరెక్ట్గా 3% ఫైండ్ అవుట్ చేయకుండా 1% యాడ్ చేసి అది దీనికి యాడ్ 1% ఫైండ్ అవుట్ చేసి దీనికి యాడ్ చేసాం అనుకోండి, 5 రూపీస్ అవుతుందా? ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ప్రిన్సిపల్ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి తెలీదు, X% అనుకోండి, టైం వచ్చేసరికి 1 year, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10 రూపీస్ అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ అదే ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ 5% పెరిగింది అనుకోండి, అంటే X+5%, టైం వచ్చేసరికి 1 year. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. సో మనకి ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు పై దాంట్లో, ఎందుకు? మనకి టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది. కానీ నాకు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకు? మనల్ని అడిగింది ఇంట్రెస్ట్ కాబట్టి నేను డైరెక్ట్గా ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది? 5%. సో ఇందులో నేను 5% ఫైండ్ అవుట్ చేస్తా. ఎంత 5% అంటే 5. ఆ 5 నేను దీనికి యాడ్ చేస్తా, ఎంత అవుద్ది? 15. ఓకేనా, అర్థమైందా? మీరు ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినా ఎక్స్ ఎంత వస్తుంది మీకు? 10 వస్తుంది, 10%. సో 100లో 10% అంటే కదా 10 రూపీస్. సో ఇక్కడ ఏమవుతుంది? 15%. సో 100లో 15% ఎంత? 15. సో మీరు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, దీని మన ఏం కాన్సెప్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ చేసాం, డిక్రీజ్ అన్నాడు అనుకోండి, ఒక 2% తగ్గింది అన్నాడు అనుకోండి, X-2% అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం? 100లో 2% అంటే 2 తీసేస్తాం అనమాట. 10-2 ఎంత? 8 రూపీస్. అలా కొన్నిసార్లు వాడు టైం కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా, 1 yearకి ఇచ్చి 2 yearsకి ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ 1 yearకి 10 కాబట్టి 2 yearsకి 20 ఉంటుంది. ఇక్కడ 1 yearకి 5 పెరుగుతుంది కాబట్టి 5 రూపీస్. 2 yearsకి ఎంత పెరుగుతుంది? 2 రూపీస్ 10 రూపీస్ పెరిగింది. ఎంత అవుద్ది? 30. ఓకేనా, సో డిఫరెంట్ వెరైటీస్ అంటే వాడు ఫ్రేమ్ చేయొచ్చు, బట్ మనకి క్వశ్చన్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. చూడండి, ప్రాబ్లమ్స్ వద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే
A sum of 400 amounts to 480 in 4 years. What will it amount to if the rate of interest is increased by 2%? చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే 400 ఉన్నాయి అనమాట ప్రిన్సిపల్. అయితే అది ఎంత అయిందంట 480 అయిందనమాట. అంటే ఇంట్రెస్ట్ ఎంత 80 అవునా. సో ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి ఓకేనా. అయితే వాడు ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అనుకోండి. ఇప్పుడు ఏం చేశాడు ఆ అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు, ఎంత 2% పెంచాడు. అయితే ఇప్పుడు ఎంత అమౌంట్ అవుద్ది అని అడిగాడు. చూడండి 2% అంటే 1 ఇయర్కి 2%, అవునా. మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంది 4 ఇయర్స్ ఉంది. అంటే ఎంత 4 ఇయర్స్కి 8% కదా ఇంక్రీజ్ అయ్యేది. సో నేను 400లో 8% ఫైండ్ అవుట్ చేస్తాను. సో 400లో 8% అంటే ఎంత 8% అంటే 8/100 అంటే ఎంత 32. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ 480కి 32 యాడ్ చేస్తా. అంటే ఎంత అవుతుంది 512. లేదా మీరు ఇక్కడ 80కి 32 యాడ్ చేసుకోండి, ఎంత అవుతుంది 112 అవుతుంది. దానికి ఈ ప్రిన్సిపల్ యాడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు అమౌంట్ 2 అంటే సమ్ము ఎంత అవుతుంది అని ఇచ్చాడు. ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. అదే 1 ఇయర్ అయితే 2% పెంచవచ్చు. బట్ 4 ఇయర్ అన్నారు కాబట్టి ఈచ్ ఇయర్ 2% పెరిగిద్ది. ఓకేనా. ఇప్పుడు 4 ఇయర్స్ ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 6%, సెకండ్ ఇయర్ 6%, థర్డ్ 6%, ఫోర్త్ 6%. ఏది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమైంది ఫస్ట్ R+2%, సెకండ్ R+2%, థర్డ్ R+2%, ఫోర్త్ R+2%. సో ఓవరాల్గా ఎన్ని 2s పెరిగినాయి 4 2s. అంటే ఎంత పెరిగినట్టు 8%. అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే 800 amounts to 920 in 3 years at simple interest. If the interest rate is increased by 3%, it would amount to. సో ఎంత చూడండి 3% 3 ఇయర్స్ అంట. ఓకేనా. అంటే ఎంత 9% ఇంక్రీజ్ అవ్వాలి. సో 800లో 9% అంటే ఎంత అవుతుంది 72. సో 72 దేనికి యాడ్ చేయాలి 920కి. అప్పుడు ఏమవుతుంది 992 అవుతుంది. సో అమౌంట్ టు 992. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇవన్నీ మ్యాక్సిమం 10 to 15 సెకండ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అంతకంటే ఎక్కువ టైం తీసుకోవాల్సిన లేదు. మ్యాక్సిమం 10 to 15 సెకండ్స్. ఓకే. దీన్ని మనం మీకు అర్థం కావడానికి ఇలా నేను రాశాను, కానీ లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. 3% ఇంక్రీజ్ అవుతుంది 3 ఇయర్స్ అంటే 9%. 800లో 9% అంటే 72. 920కి 72 యాడ్ చేస్తే 992. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే క్యాల్కులేషన్ కూడా హార్డ్ ఏం లేదు. ఇది కూడా అన్నీ నేను చెప్పేవన్నీ PYQs అనమాట. ఓకేనా. ఇది నేను చెప్పే క్వశ్చన్ అన్నీ ఆఫ్టర్ 2020 తర్వాత అడిగిన క్వశ్చన్స్ 21 కానీ 22 కానీ 23 కానీ. ఓకే. సో ఎన్ని ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్ట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ వాస్ 5% లెస్ దెన్ హీ గాట్ 400 లెస్. ఫైండ్ ద సమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సమ్ ఎంతో తెలియదు, ఇన్వెస్ట్ చేశాడంట. ఎంత అంటే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం ఎంత అంటే 4 years. ఓకేనా. సో వాడైతే ఏం చెప్పాడంటే ఇక్కడ ఇంట్రెస్ట్ సమ్, వాడికి సమ్ ఏ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. ఓకేనా. ఏ అనే అమౌంట్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% తగ్గించాడు అనుకోండి. ఓకేనా. అంటే R-5% అనుకోండి. అయితే హీ గాట్ 400 లెస్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ అనేది 400 తక్కువ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది అంటే A-400. ఓకేనా. ఇప్పుడు చూడండి మీకు క్వశ్చన్ బాగా అర్థమైంది కదా. ఇంట్రెస్ట్ 400 తగ్గింది. ఎందుకని తగ్గింది 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల. ఓకేనా. ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి. సో 1 ఇయర్కి 5%, 4 ఇయర్స్ కంటే ఎంత 20%. సో 20% తగ్గటం వల్ల ఎంత తగ్గింది 400. ఓకేనా. సో మనకి ప్రిన్సిపల్ ఆల్వేస్ ఏమవుతుంది 100%. ఓకేనా. సో 100% ఏమవుతుంది సో ఇంటూ 5 times. సో ఇంటూ 5 times అయితే ఎంత అవుతుంది 2000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
అర్థమైందా? జస్ట్ మనకేమి ఇచ్చాడంటే ఇక్కడ ప్రిన్సిపాల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల మనకి ఇంట్రెస్ట్ తగ్గిద్ది అనమాట. ఓకేనా? సో ఇంట్రెస్ట్ అని ఎప్పుడు తగ్గిద్ది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గితేనే కదా. ఓకేనా? సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిందో దానికి రిలేటెడ్గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the annual rate of simple interest increased from 11% to 17.5%, a person's yearly income increased by 1071.20. The simple interest on the sum at 10% for 5 years is. చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే ఫస్ట్ ఒక సమ్ మీద ఇంట్రెస్ట్ 11% నుంచి 17.5%కి ఇంక్రీజ్ చేశాను అనుకోండి. అయితే అతనికి ఇయర్లీ ఇన్కమ్ ఎంత చేంజ్ వచ్చింది? 1071.20 రూపీస్. ఓకేనా? సో ఎందువల్ల? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.5% పెరగటం వల్ల. అంటే ఈ 6.5% ఏమవుతుంది? 1071.20కి ఈక్వల్ అవుతుందిగా. ఓకేనా? ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఎట్ 10% ఫర్ 5 years. సో అదే సమ్ మీద, ఇక్కడ సమ్ ఎంత ఉంది? ఎక్స్ అనుకోండి. అదే సమ్ మీద 6.5% చేంజ్ వస్తే 1071.20 వచ్చింది. సో ఇప్పుడు అదే సమ్ మీద మనకి ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 10% ఫర్ 5 years అంటే ఎంత? 50% అంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎంత అవుతుంది? 1071.20 ఇంటూ 50/6.5. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే 1071 2 ఇంటూ 5/6.5 పైన కింద 2తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ ఇది 10 అవుతుంది. ఒక 0 యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 13 1 13 8 ఎంత? 80 + 24 104. ఓకేనా? 104 తర్వాత ఇంకేముంది? 3 1. సో 13 2 26. సో ఆప్షన్స్లో మనకేముంది? 8 2 ఉంది, ఒకే ఆప్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8,800 becomes 12,000 at certain rate of interest in 4 years. If the rate of interest would be 3% and more, then find the amount at the end of 7 years. చూడండి, మనకేమి ఇచ్చాడంటే 8,800 6% ఇంట్రెస్ట్తో 4 yearsకి ఎంత అవుతుందంట? 12,000 అవుతుందన్నమాట. అయితే 8,800 R+3% ఇంట్రెస్ట్తో 7 yearsకి ఎంత అవుద్ది అని అడిగాడు. చూడండి, ఇక్కడ 4 yearsకి ఎంత ఇంక్రీజ్ అయింది? దీనికి ఎంత అయింది? 3,200. సో బై 4 వేస్తే అంటే ఇయర్లీ ఎంత అయింది? 800. అవునా? సో ఇక్కడ ఎంత అవ్వాలి? ఇయర్లీ 800 ప్లస్ 3% ఆఫ్ 8,800. సో 3% ఆఫ్ 8,800 అంటే 3 × 88 ఎంత? 240, ఒక 24, 264. సో ఎంత అవ్వాలి? ప్లస్ 264. సో అంటే ఎంత అవుతుంది చూడండి? 4610. సో పర్ యానం 1064 అంటే 7 yearsకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 7 × 1064 అంటే అంత 7,000. తర్వాత 420 + 28 448. ఓకేనా? 420 + 28 448 8447 కరెక్ట్ అనేది. 60 × 7 అంటే 420, 7 × 4 అంటే 28 448. సో ఎంత? 7478 అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, మనకి 74748 ఆన్సర్ ఉందా? లేదు. సో ఇక్కడ మనం ఏం మిస్టేక్ చేసామంటే, చెప్పాను కదా, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఆన్సర్ ఎప్పుడు పోతుందంటే క్వశ్చన్ అర్థం కాకపోతే పోయిద్ది అనమాట. మనకేం అడిగాడు? చూడండి, ఫైండ్ ద అమౌంట్ అని అడిగాడు. సో అమౌంట్ అంటే ఎంత? మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ సమ్. ఓకేనా? ఈ రెండు యాడ్ చేయండి. 8 4 2 16 ఎంత అవుతుంది? 16248. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంట్రెస్ట్ అడిగితే ఇది 7448.
అమౌంట్ అడిగాడు కాబట్టి ఫైండ్ ది అమౌంట్ అన్నాడు కాబట్టి 16,248. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే 1120 becomes 1792 at certain rate of simple interest in 8 years. If the rate of interest would be 4% less, find the amount at the end of 10 years. సో చూడండి, ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా, ట్రై చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్లు ఎక్కువ ప్రాక్టీస్ ఎన్ని ట్రై చేస్తే అంత ఈజీగా మీకు సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఒక 2 ఇయర్స్కి ఇది 120 రూపీస్ అయింది. ఓకేనా, ఇంకొక 3 ఇయర్స్కి ఈ అమౌంట్ 150 అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇది లేదనుకోండి, మీకు దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం చేస్తాడు, 2 ఇయర్స్కి అమౌంట్ 120, ఆ నెక్స్ట్ 3 ఇయర్స్కి అమౌంట్ 150, అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, ఇక చూడండి 3 ఇయర్స్కి ఎంత పెరిగింది, 30 పెరిగింది. అవునా, అప్పుడు 2 ఇయర్స్కి ఎంత పెరిగినట్టు, 20 పెరిగినట్టు. సో ఈ 120లోంచి 20 చేస్తే ఎంత, 100. సో సమ్ అలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అర్థమైందా? చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 520 ఇన్ 5 years అండ్ టు 568 ఇన్ 7 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ఇక్కడ నుంచి 5 ఇయర్స్కి ఇది సమ్ అనుకోండి. 5 ఇయర్స్కి ఎంత అయింది, 520 అయింది అమౌంట్. ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇయర్స్కి ఎంత అయింది అమౌంట్, 568 అయింది. సో 2 ఇయర్స్కి ఎంత పెరిగింది, 2 ఇయర్స్కి ఎంత పెరిగింది, 48. సో 5 ఇయర్స్కి ఎంత పెరిగిద్ది, 48 ఇంటూ 5/2 అంటే 24 ఇంటూ 5. 24 ఇంటూ 5 అంటే ఎంత, 120. అవునా, సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిక్రీజ్ చేయాలి, -120. సో ఆన్సర్ ఏమవుతుంది, 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 756 in 2 years and 873 in 3.5 years at a certain rate of simple interest. The rate of interest per annum is. సో ఇప్పుడు దాకా మనకి ఏం కనుక్కోమన్నాడు, సమ్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, చూడండి ఎలా చేస్తామో. మనకి నార్మల్గా సమ్ ఫైండ్ అవుట్ చేయటం తెలుసు కదా. ఓకేనా, చూడండి మనకేం చెప్పాడు, సమ్ ఉందనుకోండి. ఇక్కడ నుంచి 2 ఇయర్స్కి ఎంత అయింది అమౌంట్, 756. ఇక్కడ నుంచి 1.5 ఇయర్స్కి ఎంత అయింది, 873. ఓకేనా, ఈ 1.3ని 3 పార్ట్స్ అనుకోండి, ఈ 2ను 4 పార్ట్స్ అనుకుందాం. సో 3 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 117, 117కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ 1 పార్ట్ వచ్చేసరికి ఎంత, 3 3 3 9. సో ఇక్కడ 4 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 39 ఇంటూ 4 అంటే ఎంత, 120, ఒక 9 156. సో ఇక్కడ -156 చేస్తే సమ్ అనేది 600. ఓకేనా, సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 156 ఇంక్రీజ్ అవుతుంది. సో 1 ఇయర్కి ఎంత, 78 డివైడ్ బై సమ్ 160 ఇంటూ 100. సారీ, సమ్ ఎంత, 600 ఇంటూ 100. సో సాల్వ్ చేస్తే 78/6 అంటే ఎంత, 13%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 1012 in 2.5 years and 1067.20 in 4 years. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. చూడండి సమ్ ఎక్కడి నుంచి 2.5 ఇయర్స్ అంటే ఎంత అయింది, 1012. ఎక్కడి నుంచి 1.5 ఇయర్స్ అంటే ఎంత, 1067.
0.20. సో ఇక్కడ 1.5 ఇయర్ ఎందుకు తీసుకున్నాను అంటే వాడు టోటల్ అంతా 4 ఇయర్స్ ఇచ్చాడు. ఆల్రెడీ 2.5 ఇయర్స్ ఇక్కడ పోయింది కాబట్టి ఇక్కడ వచ్చేది 1.5 ఇయర్సే కదా. ఓకేనా. సో ఈ 1.5ని 3 పార్ట్స్, ఈ 2.5ని 5 పార్ట్స్ అనుకుంటా. అంటే హాఫ్ వచ్చేసరికి 1 పార్ట్ అనుకుంటున్నాను నేను. సో ఈ 3 పార్ట్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? 55.2. ఓకేనా. అప్పుడు 5 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 55.2 ఇంటూ 5/3. క్యాన్సిల్ చేస్తే 5 1 5, 5 8 24, 3 1 3, 3 8 24. సో అప్పుడు ఎంత ఉందో 1 2. సో 3 4 12. సో 18.4 ఇంటూ 5 అంటే ఎంత? 50, 40, 90, 92. ఓకేనా. సో ఇక్కడ నుంచి 92 డిక్రీజ్ చేయాలి. సో 92 డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 920. ఓకేనా. చూడండి, ఇది 92 అనేది 2.5 ఇయర్స్కి. ఓకేనా. అప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుంది? 1 ఇయర్కి ఎంత అవుతుంది చెప్పండి? 2.5 ఇయర్స్కి 92 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 92/2.5గా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 ఇయర్ సమ్ అంటే 92/2.5 ఇంటూ సమ్ ఇంటూ 100. సో ఇది 25 అనుకోండి, 0 తీసేయండి. 25 1 25 4. సో 92 క్యాన్సిల్. అప్పుడు ఆర్ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కాన్సెప్ట్ చూడండి. వెన్ ఇంట్రెస్ట్స్ ఈక్వల్ ఇఫ్ పిఆర్ అండ్ టీ వ్యారీస్. ఇప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్లో ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ డిఫరెంట్ ప్రిన్సిపల్. ఓకేనా. ఎక్స్, ఇంకో ప్రిన్సిపల్ వై, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ బి, టైము సి డి, ఇంట్రెస్ట్ మాత్రం ఈక్వల్ ఎస్ ఉంటుంది. సమ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎస్ అయితే ఇక్కడ ఎస్ అయితే ఇక్కడ ఏదో ఒకటి చేంజ్ ఇస్తాడు, ఏ కానీ బి కానీ. ఓకేనా. ఏబి డిఫరెంట్ ఇచ్చి సి ఇచ్చి డి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఓకేనా. లేదా సి ఇచ్చాడు కదా, లేకపోతే డి కూడా ఇచ్చి ఎక్స్ ఇచ్చి వై ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో అంటే వాడు ఏదో ఒకటి తీసేసి ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఏమవుతుంది మనకి ఇంట్రెస్ట్ అంటే ఏంది? PRT/100గా. సో ఫస్ట్ వన్ P1 R1 T1/100. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు I1. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నాడు. I1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ దాంట్లో P2 R2 T2/100. సో ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? P1 R1 T1 ఈక్వల్ టు P2 R2 T2. సో ఇందులో మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా చేయొచ్చు అనమాట. మిగతా వేరియబుల్స్ ఇచ్చేసి ఒక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇన్ వాట్ టైమ్ విల్ 8,000 at 3% per annum produce the same interest as 6,000 in 5 years at 4% per annum? So 8 into 3 into x is equal to 6 into 5 into 4. ఓకేనా. 4 1 4 2 3 1 3 2 2 2 క్యాన్సిల్. సో ఎక్స్ అనేది ఏమవుతుంది? 5 years. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను 8 3x ఎలా తీసుకున్నా అంటే ఇక్కడ 8,000 6,000 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ 8 to 6 తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఇన్ వాట్ టైమ్ విల్ ద సమ్ 15,000 at 5% per annum produce the same interest as 25,000 in 3 years at 2% per annum simple interest? మన క్వశ్చన్ చూడండి. సమ్ అనేది 15,000, అది 5% per annum ఇంట్రెస్ట్కి ఇస్తే ఓకేనా. సో ఎంత టైంకి దానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది 25,000 సమ్కి 3 yearsకి 2.2% సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చే ఇంట్రెస్ట్కి ఈక్వల్ అవుద్ది అని అడిగాడు. చూడండి ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది? 15 into 5 into t ఈజ్ ఈక్వల్ టు 25 into 3 into 2గా. సో 5 1 5 5 5 into 3 15 క్యాన్సిల్. t ఈజ్ ఈక్వల్ టు 2 years. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చెప్తా చూడండి. మనకి 2 ప్రిన్సిపల్ ఇచ్చాడు, డిఫరెంట్ ప్రిన్సిపల్. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇచ్చాడు అనుకోండి, టైం సేమ్ ఇచ్చాడు అనుకోండి, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు ఆర్ అనుకోండి. ఓకేనా. సో దీనివల్ల వచ్చే ఇంట్రెస్ట్ ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ సమ్ x + 20 ఇట్లా వచ్చింది అనుకోండి.
ఓకేనా. ఇక్కడ P1 400 అనుకోండి, P2 500 అనుకోండి. సో మనకి ఇట్లా ఇచ్చి ఇక్కడికి వచ్చిన ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఎక్కువని ఇస్తాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్కువ వచ్చింది, ఇక్కడ ప్రిన్సిపల్ ఎక్కువ అవటం వల్లే కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 20, దీన్ని ఈ 20 ఎక్స్ట్రా ఎందువల్ల వచ్చింది, ఈ ప్రిన్సిపల్ 100 రూపీస్ ఎక్కువ అవటం వల్ల, అవునా. సో బై 100 ఇంటూ 100 రేట్ ఆఫ్ పర్సంటేజ్లో కాబట్టి. సో 100 క్యాన్సిల్ అయితే R ఈజ్ ఈక్వల్ టు 20%. కావాలంటే చూసుకోండి, ఇక్కడ టైం ఈక్వల్, ఇది 1 ఇయర్ అనుకోండి, ఇది 1 ఇయర్ అనుకోండి. సో ఇక్కడ 20% పెడదాం, ఇక్కడ 20% పెడదాం. సో 400లో 20% అంటే ఎంత, 80 రూపీస్. 500లో 20% ఎంత, 100. సో ఎంత ఎక్కువ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి, 20 ఎక్కువ ఉందా లేదా, ఓకేనా. సో ఇది అనమాట. అంటే మనకి ఏది టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయమన్నా, సో ప్రాసెస్ అయితే ఇదనమాట, ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈజీ అంటే ఒక క్వశ్చన్ మనం ఈజీగా అర్థం చేసుకొని మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రాబ్లం చూస్తే A and B borrowed 3,000 and 3,200 respectively at the same time at the same rate of interest for 2.5 years. If B paid 40 rupees more interest than A, find the rate of interest. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, A and B అను 3,000 3,200 అప్పు తీసుకున్నారన్నమాట. అయితే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ టైం పీరియడ్ 2.5 ఇయర్స్కి. అయితే మనల్ని ఏమడిగాడు, బి అనే అతను ఏ కంటే 40 రూపీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ గెయిన్ చేస్తున్నాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూడండి, 2.5 ఇయర్స్కి ఎంత ఎక్కువ గెయిన్ చేస్తున్నాడు, 40 రూపీస్, అవునా, ఓకేనా. అంటే 1 ఇయర్కి ఎంత, 40/2.5గా, ఓకేనా. 40/2.5 ఇంటూ, సో దేని మీద ఎందువల్ల 40 ఎక్కువ వస్తుంది, 200 ఎక్కువ అవటం వల్ల కదా, ఈ సమ్ మీదే కదా. సో ఇంటూ 200, సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 0 క్యాన్సిల్. 40/2.5 ఇంటూ 2 అంటే ఎంత, 5. 40/5 అంటే ఎంత, 8%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పర్సన్ బారోస్ 5,000 ఫర్ 2 years at 4% per annum simple interest. He immediately lends to the another person at 6.25% per annum simple interest for 2 years. His gain in the transaction is, చూడండి ఏ బి సి అనుకుందాం. ఏ దగ్గర నుంచి బి 5,000 డబ్బు తీసుకున్నాడు, ఎంతకి, 4% per annum ఇంట్రెస్ట్కి. ఎన్ని ఇయర్స్, 2 yearsకి, ఓకేనా. సి వెంటనే ఏం చేశాడు, సికి ఇచ్చాడు ఈ 5,000. ఎంత ఇంట్రెస్ట్కి ఇచ్చాడు, 6.25%కి. ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. అయితే బీకి ఎంత లాభం వచ్చింది అని అడిగాడు, ఓకేనా. హిస్ గెయిన్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్, సో బీకే కదా లాభం వచ్చేది, ఎందుకంటే 2.25% ఎక్కువకి ఇచ్చాడు ఇంట్రెస్ట్కి. ఇది పర్ యానం, ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు, 2 yearsకి. అంటే ఎంత, 4.5% లాభం వస్తుంది, ఓకేనా. దేని మీద, సమ్ 5,000 మీద. సో 5,000 ఇంటూ 4.5 డివైడ్ బై 100. సో 2 zeros క్యాన్సిల్. 5 ఇంటూ 45, ఓకేనా. 5 ఇంటూ 45 అంటే ఎంత, 200. 5 ఇంటూ 5 25, అంటే 225. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అర్థమవుతుంది కదా. సో ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఆ ఇంట్రెస్ట్ పార్ట్ అనేది ఎక్కువ ఇవ్వటం వల్ల. ఎంత ఇచ్చాడు, పర్ యానం 2.25%. సో 2 yearsకి ఎంత అవుతుంది, 2 ఇంటూ 2.5% అంటే 2.25 అంటే 4.5%. 2 years మీద అతని గెయిన్. సో గెయిన్ దేని మీద, సమ్ మీద. సమ్ ఎంత, 5,000. సో 5,000లో 4.5% అంటే ఎంత, 225. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తా చూడండి. మన దగ్గర సమ్ 100 రూపీస్ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఓకేనా. దీన్ని మనం మల్టిపుల్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ 5% ఇంట్రెస్ట్కి, 40 రూపీస్ ఏమో 3% ఇంట్రెస్ట్కి, నెక్స్ట్ 40 రూపీస్ ఏమో 10% ఇంట్రెస్ట్కి ఇచ్చాము. అయితే ఓవరాల్గా నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. ఓవరాల్గా నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అని అడిగే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఓవరాల్గా వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి. సో ఓవరాల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది,
ఓవరాల్ ఇంట్రెస్ట్ డివైడ్ బై టోటల్ మనీ ఇంటూ 100గా, అవునా కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, 20 రూపీస్లో 5% అంటే ఎంత, ఓకేనా, 1 రూపీగా, ఓకేనా. నెక్స్ట్ 40 రూపీస్లో 3% అంటే ఎంత, 40లో 3 అంటే ఎంత, 40/100 ఇంటూ 3, 0 క్యాన్సిల్, 2 2 2 5 6/5 అంటే 1.2, ఓకేనా. నెక్స్ట్ 40లో 10% అంటే ఎంత, 4. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 6.2, ఓకేనా. సో ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఓవరాల్ ఇంట్రెస్ట్ బై 100 ఇంటూ 100. సో ఈ 100 ఏంటిది, ఓవరాల్ సమ్ అనమాట. సో ఎంత పర్సంటేజ్ అవుతుంది, ఓవరాల్గా 6.2% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ నాకు తెలిసి యావరేజెస్లో చేసి ఉంటాము, ప్రాఫిట్ అండ్ లాస్లో చేసాము, ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్ యావరేజెస్లో చేసాము ఈ ప్రాబ్లమ్స్. మీకు ఎవరికన్నా అవి గుర్తుంటే ఇది మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ మ్యాన్ ఇన్వెస్ట్స్ half his capital at the rate of 10% per annum, 1/3 at 9% and the rest at 12%. So the average interest per annum which he gets is, చూడండి ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ 1/3, నెక్స్ట్ రెస్ట్ అన్నాడు. సో ఇక్కడ నేను టోటల్ ఏం తీసుకుంటా అంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటా. సో టోటల్ నేను 6 పార్ట్స్ తీసుకున్నా, లేదా 600 తీసుకుంటా ఈజీగా ఉండటానికి. సో 600లో హాఫ్ అంటే ఎంత, ఫస్ట్ 300, నెక్స్ట్ 1/3 అంటే 200, నెక్స్ట్ రిమైనింగ్ ఎంత 100. సో ఫస్ట్ది ఎంత 10%కి, నెక్స్ట్ ఎంత 9%, నెక్స్ట్ ఎంత 12%, ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు చూడండి, మీకు చూడంగానే ఏం అర్థం కావాలంటే ఇక్కడ చూడండి 10% ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 12 ఉంది, అంటే మినిమం 9 కంటే ఎక్కువ అవ్వాలి, ఓకేనా. సో ఇది అవ్వదు, ఇది అవ్వదు. సో 10, 15 ఉంది, ఇక్కడ చూడండి మీకు ఎక్కడ 15 టచ్ అవ్వలేదు, 15 కంటే ఎక్కువ లేదు, సో ఇది అవ్వదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ POQ అనమాట. కాబట్టి చేద్దాం చూడండి. చూడండి ఇక్కడ 10 ఉంది కదా, సో 30లో 10% ఎంత, 300లో 30, 200లో 9% అంటే 18, 100లో 10% అంటే 12. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 60 రూపీస్, ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 60/600 ఇంటూ 100. సో ఎంత అవుతుంది, 10%, ఓకేనా. మీకు ఇంతకుముందు మీకు కానీ కొంచెం ఐడియా ఉంటే మీకు ఏం చెప్పాను చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తాను, 9+1%గా రాసుకుంటాను. ఇది 9 ఉంది, ఇక్కడ 9+3%గా రాసుకుంటాను. సో 9% ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది, 1% అంటే 3, ఇక్కడ ఎంత 3% అంటే 3, 6, ఓకేనా. సో 6 ఇంట్రెస్ట్ ఎంత 6, ఇక్కడ ఎంత సమ్ 600 ఇంటూ 100. సో ఏమవుతుంది, ఇది 1%. సో 9+1 అంతా 10%. సో మీకు ఎలాగైనా చేయొచ్చు, ఇది మీ విషయం అనమాట, ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ half his capital at the rate of 20% per annum, 1/3 at 15% per annum and rest at 10% per annum. The average rate of interest per annum which he gets is, చూడండి 1/2, 1/3 అన్నారు అనుకోండి, అంటే ఎంత మొత్తం ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 6. సో నేను 600 తీసుకుంటున్నాను, ఫస్ట్ 300, 200, 100. సో ఫస్ట్ ఎంత 20%, నెక్స్ట్ ఎంత 15%, నెక్స్ట్ ఎంత 10%. సో అయితే ఓవరాల్ ఎంత అని అడిగాడు చూడండి. సో నేను దీన్ని 10% ప్లస్ 10%గా రాసుకుంటా, ఓకేనా. సో 300లో 10 అంటే ఎంత 30, ప్లస్ ఇది 10 + 5%గా రాసుకుంటా. 200లో 5% అంటే ఎంత 10, ప్లస్ ఇది ఇక్కడ ఏముండదు 10% ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి బై 100. సో ఇది 10%, ప్లస్ ఇది 40/60 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్, 2 1 2 3, ఓకేనా. సో ఇది ఎంత అవుతుంది, ఇది 10% ప్లస్ ఇది 2 2 2 3,
సో ఒక్క నిమిషం, ఇది 600 కదా, సారీ ఇక్కడ ఇంకొక జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 20/3%. దీన్ని ఎల్సిఎం చేస్తే 10 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 3 ఇక్కడ 30 ఇక్కడ 20, సో ఎంత 50/3%. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీకు ఇది కన్ఫ్యూజింగ్ ఉందనుకుంటే నార్మల్ మెథడ్ చేయొచ్చు. ఎట్లా చూడండి, చూడండి చేస్తున్నాను. 300లో 20% అంటే ఎంత, 60. 200లో 15% అంటే 30. 100లో 10% అంటే 10. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 100. ఓకేనా, సో సమ్ ఎంత, 600. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, ఎంత అవుతుంది, 2తో క్యాన్సిల్ చేస్తే 3 జా 50 జా, సో 50/3%. ఓకేనా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. సో ఆప్షన్ అనేది బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ జస్ట్ రేషియోస్ చేంజ్ చేశాడు, సేమ్ మెథడ్. దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. ఓకేనా, సో ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకు ఎంతో బూస్ట్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా, అండ్ అలాగే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఓకేనా, సో అండ్ అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మనకి ఆల్రెడీ స్టెనోగ్రాఫర్ కానీ, సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సో చాలామంది క్వాలిఫై అయినారు కదా మన గ్రూప్ నుంచి. వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా, సో అది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బై బై.